Hi one and all, a day started with a coffee in Punjab. 2 days జర్నీ తర్వాత ఫస్ట్ డే అనమాట. ఇది మనం ఎంజాయ్ చేసే డేస్లో, ఎందుకంటే 2 days జర్నీలో గడిచిపోతుంది కాబట్టి ఆ రెండింటిని స్కిప్ చేసేయాలి. ఇంకా ఈ రోజు నుంచే మన ఎంజాయ్మెంట్ అండ్ టూర్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇదే ఫస్ట్ డే. సో మేము లేచేసరికి 7 అట్లా అయిపోయింది. స్నానాలన్నీ అయ్యేసరికి ఈ టైం అయిందనమాట. పాల అబ్బాయి కొంచెం లేట్ అవ్వడం వల్ల టీ కూడా కొంచెం లేట్ అయిపోయింది. టీ తాగేసాక ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరడమే. మనం ఎక్కడెక్కడికి చూడాలి, ఏమేమి చూడాలి అనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి అన్నీ చూసుకొని వచ్చేయడమే అనమాట. ఈ 3 days ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది. నాతో పాటు మీకు కూడా పంజాబ్ని చూపిస్తాను, చూసేయండి మీరు కూడా. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 8 అయింది కదా. సో మనం 9 to 9:30 లోపు బయలుదేరిపోతాం, అంటే బయటికి. ఇంకా అప్పటి నుంచి వీడియో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో స్టార్టింగ్లో కాఫీ, వీడియో ఎండింగ్లో టీ అని అన్నారని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నేను తాగింది టీయే, ఏదో పదం బాగుంది కదా అని ప్రయోగించాను, అది మళ్ళీ దొరికిసాను. ఏ పని చేసినా 10 నిమిషాలు దొరికిపోవడం నా స్పెషాలిటీ. జులై మూవీలో బ్రహ్మానందం గారి టైప్ అనమాట. ఎంతైనా బ్రహ్మానందం గారి ఫ్యాన్ అన్నాక ఆ మాత్రం ఉండాల్సిందే. 2 days లాంగ్ జర్నీ తర్వాత ఇంటికి వచ్చేసరికి 7 to 7:30 అయితే అయిపోయింది. యాక్చువల్గా 1 గంటకు దింపాల్సిన ట్రైన్ 6 o'clock దింపితే చాలా ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయినాం. మా అక్కయ్య చికెన్ బిర్యానీ సూపర్గా చేశారు. చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ ఎక్సలెంట్. జర్నీ చేసి రావడం వల్ల ఎక్కువగా తినలేకపోయాం. ఇంకొకసారి వెళ్ళే ముందు ఒక్కసారైనా సరే అత్తయ్య చేత మళ్ళీ ఒక్కసారి చికెన్ బిర్యానీ చేపించుకొని తినాలని ఉంది. ఇప్పుడు మనం ఉంటున్నదే పూర్తిగా నార్త్ సైడ్ పంజాబ్ వైపు ఉన్నాము. ఇంకా దగ్గరలో ఉన్నామన్నమాట జమ్మూకి. హైవే పట్టుకొని 100 kilometers ఫాస్ట్గా వెళ్ళిపోతే ఇంకా జమ్మూ వచ్చేస్తుంది మనకి. ప్రజెంట్ అమృత్సర్ వెళ్తున్నామని చెప్పాను కదా. మేము ఉంటున్న ఏరియా నుంచి అమృత్సర్కి కరెక్ట్గా 120 kilometers. అంటే మేము ఉంటున్న ఏరియా నుంచి కొంచెం ఒక 30 kilometers అలా ముందుకు వెళ్తే అక్కడ నుంచి డైరెక్ట్ సింగిల్ వే, అంటే ఒకే సైడ్ నుంచి ఫుల్ హైవే అనమాట. హైవే ఎక్కేసి స్పీడ్గా వెళ్ళిపోతే ఒక 2 to 3 hours మనం చేరిపోవచ్చు. మేము స్టార్ట్ అయింది 9:30 to 10కి ఇక్కడ స్టార్ట్ అయ్యాము. మేము యాక్చువల్గా చెప్పాలి అంటే 12:30, 1 గంటకి చేరిపోవాలి. టైం 10 కావస్తుంది కానీ అక్కడ అసలు ఎండ ఛాయలే కనిపించట్లేదు. ఎటు చూసిన పొగమంచే, ఎదుటి మనిషి కూడా కనిపించట్లేదు. ఎప్పుడు చలి ఎలానే ఉంటుందా అంటే ఇలానే ఉంటుంది అంటున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళైతే స్వెటర్లు, మఫ్లర్లు ఏం లేకుండా జస్ట్ నార్మల్, ఇప్పుడు మనం చలికాలంలో ఎలా వేసుకుంటాం చూడండి స్వెటర్స్, ఒక స్వెటర్ వేసుకొని అలా చక్కగా తిరిగేస్తున్నారు. కానీ మేము బయటికి వచ్చినప్పుడు ఏదో పెద్ద యుద్ధానికి వెళ్ళిపోయినట్టు ఒక స్వెటర్లు, గ్లౌజులు, సాక్స్లు, షూలు, నెక్స్ట్ మఫ్లర్లు అండ్ మంకీ క్యాప్స్, ఫుల్ అరేంజ్మెంట్స్తో వచ్చామన్నమాట. అసలు గాలి లోపలికి వెళ్ళే ప్రసక్తే లేదు, అంత పగడ్బందీగా వచ్చాం. కానీ ఇంకా చలికి గజగజాలు ఆడిపోతూ ఉన్నాము. మా వారు షూ ఉంది కదా, ఇంకేముంది కాళ్ళకి చలేస్తుందిలే అనేసి సాక్స్లు పట్టుకోవడం మానేశారు. కాళ్ళకి బాగా చలి పడుతుంది అని చెప్పేసి మధ్యలో ఒక దగ్గర సాక్స్లు, నాకు స్పెట్స్ కొనుక్కున్నాము. ఏమో అనుకున్నాను కానీ నార్త్ ఇండియన్ ట్రిప్ చలి చంపేస్తుంది. 12 అయింది టైం. ఇప్పుడు అసలు మంచి చూడండి, ఎదురుగా కూడా కనిపించట్లేదు. బాబు ఇంకా అరగంట జర్నీ ఉంది. కానీ కొంచెం రెస్ట్ కావాలి. అంత గాలి ఒక్కసారి పీల్చుకుంటే నోట్లో నుంచి మాట్లాడి కూడా రావట్లేదు. అసలు కాళ్ళు చేతులు పని చేయట్లేదు. ఏదైనా వీడియో పెడతాము అంటే హ్యాండ్స్కి గ్లౌజులు ఉంటే వీడియో ఆపరేట్ చేయడానికి వస్తలేదనమాట. ఈ హ్యాండ్ గ్లౌజ్ తీసి పాకెట్లో దాచి పెట్టుకున్నాను. ఈ హ్యాండ్ అయితే అసలు పని చేయట్లేదు, స్టక్ అయిపోయింది. వేళ్ళు కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది. వీడియో తీస్తే మా ఆయన చేతి ఇలా వణుకుతుందనమాట. ఇదో ఇక్కడ జాంకాయల కోసం వెయిట్ చేస్తున్నా. జాంకాయలు కొంచెం తినేసి ఒక 5 నిమిషాలు తీసుకొని అప్పుడు కానీ వెళ్ళలేము. ఇంకా మిగిలిన విషయం ఏమైనా ఉంటే తర్వాత వీడియోలో చెప్తాను, అది కూడా ఎండ వస్తుంది. జాంకాయలు 2 చూసామన్నమాట. ఉప్పు కారం సెట్ చేయమన్నారు. అచ్చా బాయ్, ప్యాక్ కద్దు. మంచిగా ఉప్పు కారం వేసి ఇలా ఇచ్చారనమాట. కొంచెం అలా తింటే బలం వస్తే ఇంకా వెళ్ళాలి తప్పించి నార్మల్గా అయితే శక్తులు లేవు, మొత్తం చలికి చచ్చిపోయినాయి. జాంకాయ తినడానికి కూడా నోరు సహకరించట్లేదు.
అంత చలిలో ఉన్నాను అనమాట. ఎవరైనా చలికాలంలో వేడి ప్రదేశాలు చూడడానికి వెళ్తారు, కానీ మేము చలికాలంలో చలి ప్రదేశాలు చూడడానికి వెళ్తున్నాం. అదే మ్యాజిక్ అనమాట ఇక్కడ. మావారు అంటున్నారు ఎండాకాలంలో చలి ప్రదేశాలు, చలికాలంలో వేడి ప్రదేశాలు ఎవరైనా చూస్తారు. చలికాలంలో చలి ప్రదేశాలు అండ్ చలికాలంలో పడే మంచు చూస్తేనే బాగుంటుంది అంటున్నారు. ఏంటో మరి దాన్ని కూడా మనం చూడాలి. మేము వెళ్తున్న స్పీడ్కే నాకు చలి చంపేస్తుంది అంటే ఇంకా పక్కనుండే వాహనాల గాలి కూడా మాకే తగులుతుంది. అసలు ఈ జర్నీ అంతా చూసాక ఇక్కడ సన్ రైజ్ వస్తుందా అనేసి నాకు ఒక డౌట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ సూర్యుడు ఛాయలు కనిపించట్లేదు. ఒక్కసారైనా సూర్యుడు ఇలా వస్తే కొంచెం ఎండ పట్టుకొని కొంచెం చలి నుండి రిలీఫ్ చూద్దామా అంటే అసలు ఆ ఛాన్సే కనిపించేటట్లేదు. గోల్డెన్ టెంపుల్స్ గురించి బుక్స్లో చదవడమే తప్పించి నేను ఇప్పటి వరకు డైరెక్ట్గా చూడడం అలాంటిది ఏమీ లేదనమాట. కాబట్టి చాలా ఎగ్జైటెడ్గా వెళ్తున్నాను ఆ టెంపుల్ని చూడడానికి. కానీ దారిలో కూడా చాలా చరిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఉండే కట్టడాలన్నీ మ్యాక్సిమం ఎర్రరాయి ఉంటుంది కదా, వాటితోనే ఎక్కువగా కట్టేసి ఉన్నారనమాట. ఫైనల్గా అమృత్సర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం ఉన్నది ఫ్లైఓవర్ రోడ్ అనమాట. ఇది చరిత్రాత్మకమైన ఒక కట్టడం అనమాట. దీన్ని ఒక పార్కింగ్ ఏరియాగా మార్చేశారు. ఇప్పుడు మనం చూస్తుందంతా కార్స్ పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియా కూడా ఒక్కొక్క ఫ్లోర్ అనమాట. ఒక 3 to 4 ఫ్లోర్స్ లెక్క కట్టున్నారు. దీని నుంచి అలా కిందకు వస్తే మళ్ళీ వేరే ఒక కట్టడం లోపలే బైక్ పార్కింగ్ అలా సెట్ చేసి పెట్టారు. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. మా ఆయన యొక్క వీడియో క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నారనమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఒక చిన్న మార్కెటింగ్ గల్లీ ఉంది. ఆ గల్లీ లోపల చిన్న ఒక ఫ్రేమ్లా వచ్చిందనమాట ఆ బార్డర్. దాని నుంచి వీడియో తీస్తే బాగా కనిపిస్తుందని చెప్పేసి ఆయన యొక్క స్కిల్ని బయట పెడుతున్నారు. ఇక్కడ ఉండే స్టాచ్యూ రాజా రంజిత్ సింగ్ గారిది. అతన్ని పంజాబ్ సింగం అని కూడా అంటారు. ప్రపంచం మొత్తానికల్లా ఘనత పొందిన వజ్రం ఏదైనా ఉంది అంటే అది కోహినూర్ వజ్రం. అలాంటి కోహినూర్ వజ్రాన్ని ఆఫ్ఘన్ రాజుల నుంచి బహుమతిగా పొందారంట మన పంజాబ్ సింగం రాజా రంజిత్ సింగ్ గారు. ఏషియా మొత్తంలోనే రాజా రంజిత్ సింగ్ గారి సైన్యం అనేది 2వ స్థానంలో ఉండేది. ఈయన రాజుగా చేరిన తర్వాత రాజ్యంలో ఉండే సైన్యాన్ని అంత బాగా తీర్చిదిద్దారని చెప్పుకుంటూ ఉంటారు. అమృత్సర్కి వచ్చేసరికి 1:48 అయితే టైం అయింది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసిన తర్వాత ఇంకా గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. ఇక్కడ 100 రూపీస్కి 3 ఫొటోస్ లెక్క చెప్తున్నారనమాట. అది కూడా డైరెక్ట్గా ప్రింట్అవుట్ ఏం లేదు, ఒక ఫోన్కి సెండ్ చేసేస్తారు కెమెరాలో తీసిన ఫొటోస్. అంటే హెచ్డి క్వాలిటీతో వచ్చినవి మంచిగా తీస్తున్నారనమాట. ఇప్పుడు అవి డాక్యుమెంట్లో సెండ్ చేశాక మనకు కావాలి అంటే మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేకపోతే గ్యాలరీలోనే ఉంచేసుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే గోల్డెన్ టెంపుల్లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఇప్పుడు అక్కడికే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే అంటే తలకి చుట్టుకొని వాళ్ళనమాట. చున్నీ అయినా లేకపోతే కర్చీఫ్స్ అయినా ఇలా చుట్టుకొనే వెళ్ళాలి. ఇక్కడ చాలా పవిత్రమైన ప్లేస్ కాబట్టి ఇక్కడ తల వెంట్రుకలు రాలకూడదు అనేసి ఇలా చెప్తారంట. ఇప్పుడు రోజుల్లో ఉండే కట్టడాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలియదు, కానీ అప్పటి రోజుల్లో ఉండే కట్టడాలు చూడండి. ద బెస్ట్ ఆర్కిటెక్చర్ అండ్ ద బెస్ట్ డిజైన్స్తో చాలా బాగున్నాయి చూడడానికి. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పటికే ఎలా ఉంటే అప్పుడు ఎలా ఉన్నాయి అనేది మనం బాగా ఆలోచించుకోవచ్చు. ఫుల్ క్రౌడ్గా ఉంది. 365 days ఇట్లానే ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర అంట. నాకంటే తలపైన చుట్టుకోవడానికి దుపట్టా ఉంది. సో మా వారు ఇలా వైట్ కర్చీఫ్ని ఇలా తలకి చుట్టుకుంటున్నారు. ఇలా చుట్టుకోకపోతే టెంపుల్లోకి అసలు ఎలో లేదు. చిన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే తలపైన ఏదైనా కప్పుకోకుండా లోపలికి వచ్చే ఛాన్సే లేదన్నమాట. ఇలా నడుచుకుంటూ ఒక్కొక్క కట్టడాన్ని అలా దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్తున్నాను. నేనే చూడటం కాకుండా మీకు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఉండే షాప్స్ అన్నీ కూడా అప్పటి రోజుల్లో ఉండే కట్టడాల్లోనే ఉన్నాయి. అప్పుడు ఏవైతే కట్టారో వాటి లోపలే ఒక్కొక్క షాప్ ఇలా పెట్టారనమాట. సేమ్ జైపూర్లో ఉంటాయి కదా అన్ని ఎర్ర కట్టడాలు, అంటే పింక్ సిటీ ఆఫ్ ఇండియా అంటే జైపూర్ అని చెప్తాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంది. అన్నీ ఎర్రరాతితో కట్టిన కట్టడాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తం. ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది కదా అక్కడ పైన గోల్డ్ కలర్లో, అది నిజంగా గోల్డే అంట. ఇక్కడ ఉండే మహారాజీ ఆ గోల్డ్ కలర్లో ఉండే
అంటే గోల్డెన్ టెంపుల్కి ఆ పైన ఉండే మొత్తాన్ని బంగారం ఎక్కించి కట్టించారంట. సిక్కు మతాన్ని స్థాపించిన వారు గురు నానక్ గారు. ఆయన తర్వాత 10 మంది తర్వాత గురు గోవింద్ సింగ్ గారు వచ్చారు. అనుకోకుండా ఈరోజు ఏంటి అంటే ఈరోజు గురు గోవింద్ సింగ్ గారి పుట్టినరోజు అనమాట. అందుకోసమని ఇంకా చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. మేము అనుకోకుండా వచ్చాము, కానీ ఈరోజు ఇక్కడ ఎంత స్పెషల్ డే అవుతుందని అస్సలు అనుకోలేదు. పోనీలే, మంచి రోజైతే వచ్చాం, చాలా హ్యాపీ. గురు గోవింద్ సింగ్ నాయకత్వం తర్వాత సిక్కు మతం కొన్ని వర్గాలుగా విడిపోయిందంట. అప్పుడు వచ్చారు మన పంజాబ్ సింగం. ఆయన మళ్ళీ గోల్డెన్ టెంపుల్ని కట్టి సిక్కు మతాన్ని మొత్తం ఐకమత్యంగా మలచి ఒక పెద్ద సైన్యాన్ని నిర్మించారు. ఎంత గొప్ప ఘనత సాధించినందుకే అనుకుంటా ఇప్పుడు క్రికెట్లో ఇస్తూ ఉంటారు కదా రంజీ ట్రోఫీ అనేసి, అది మన రాజా రంజిత్ సింగ్ గారి జ్ఞాపకార్థమే ఇస్తున్నారు. రాజుగారి స్టాచ్యూ నుంచి గుడికి వెళ్ళే దారి మొత్తం కూడా ఫుల్గా నిండిపోయి ఉన్నాయన్నమాట. షాపులు, మంచి మంచి కట్టడాలు. ఇక్కడ పంజాబ్ కదా, పంజాబీ డ్రెస్సులు తక్కువ ఉంటాయేమో అనుకున్నాను నేను, కానీ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి, కానీ అంత తక్కువ కాస్ట్లో ఏం లేవు, ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి. కాకపోతే డ్రెస్సెస్ అవి బాగున్నాయి. ఇక్కడ ఎక్కువగా మెటీరియల్స్ అవి దొరుకుతాయి అన్నమాట. రెడీమేడ్ అంటే కష్టం. ఒకవేళ రెడీమేడ్ కావాలి అనుకుంటే మనం కొలతలు ఇచ్చేస్తే నెక్స్ట్ డే వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. టూరిస్టింగ్ కాబట్టి మనం ఇలా మళ్ళీ ఇంకొక రోజు వచ్చి తీసుకొని వెళ్ళలేం కాబట్టి వదిలేసి వచ్చేసాము. 7 వింతలు ఉంటే మన ఇండియాలో చెప్పలేనన్ని వింతలు ఉన్నాయి, కాకపోతే అవి ఎవరికి తెలియవు అంతేని. ఒక్కొక్కటి ఒక్కొక్క వింతలా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ప్రతి దాంట్లో ఒక్కొక్క కనిపించని ఆర్కిటెక్చర్ ఇట్లా ఉంటుందన్నమాట. అప్పటి రోజుల్లో మహారాజు వారి గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉండే ఇలాంటి వాటిలో ఒక్కొక్కటి షాపింగ్ కాంప్లెక్స్, ఇలా బట్టల షాపులు, బ్యాంకులు, ఇలా అన్ని పెట్టున్నారనమాట. ఈ మందిరం ప్రాచీన శ్రీ శనిదేవ్జీ మందిర్ స్థాపన 1761లో నిర్మించిన శనిదేవ్జీ మందిర్ అంట. గోల్డెన్ టెంపుల్ పక్కనే ఉంటుంది ఇది. ఇక్కడ దివ్యాంగులు అంటే వికలాంగులు అలా ఉంటారు కదా, సో వాళ్ళకి ఇక్కడ ఫ్రీ వీల్ చైర్స్ సేవ కూడా ఉందన్నమాట. ఫైనల్గా గోల్డెన్ టెంపుల్ దగ్గర వరకు అయితే వచ్చేసాం మనం. ఇప్పటి వరకు నడుచుకొని వచ్చింది గోల్డెన్ టెంపుల్ ఉండే వీధి మొత్తం మనం ఇప్పుడు వరకు నడుచుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ని మనం చూస్తున్నాము. ఇప్పుడు ఈ టెంపుల్ పైన గోల్డ్ కలర్లో ఉంది కదా, అది మొత్తం బంగారమేనంట. ఇంకా లోపలికి వెళ్తే ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా ఉంటుందో లేదో అని చెప్పేసి నేను ఇక్కడే తీసేస్తున్నాను వీడియోస్. ఈ గుడి సిక్కు మతస్థులకి ప్రత్యేకమైన దేవాలయం అనమాట. ఇక్కడ సిక్కు మతస్థులు మాత్రమే కాదు, ముస్లిమాన్స్ కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే మన రాజా రంజిత్ సింగ్ గారి భార్య ఒక ముస్లిం ఆవిడ కాబట్టి. నేను ఇందాక చూపించాను కదా, పైన గోల్డ్ కలర్లో ఉంది, సో అదే టెంపుల్ ఏమో అనుకున్నాను. లోపలికి వచ్చి చూసేంత వరకు తెలీదు. టెంపుల్ అనేది ఒక నది మధ్యలో ఉంది. ఆ నదిలో ఒక చిన్న డస్ట్ పార్టికల్ కూడా లేకుండా మొత్తం క్లీన్ చేస్తారనమాట. ఈ నదిలో స్నానం చేసి చాలామంది లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆడవాళ్ళకి కూడా స్నానం చేయడానికి బయటికి ఏ విధంగా కనిపించకుండా కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ నేను వీడియో తీయలేకపోయాను. ఇవన్నీ వీడియోస్ తీస్తూ ఉంటే ఇప్పటికే టైం అయిపోతుంది అనేసి. నేను టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి 2 అయింది. మొత్తం అంతా ఇక్కడ కంప్లీట్ అయ్యేసరికి 4:30 అయితే అయ్యిందనమాట. ఇది టెంపుల్ బయట. ఇప్పుడు కొంచెం సూర్యుని వెలుగు కనిపిస్తూ ఉంది. ఇక్కడ వేగంగా విజిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము బాగా బోర్డర్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాము, కానీ ఇక్కడే 4:30 అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొక 50 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో మేము వెళ్ళేసరికి ఇంకెలా లేదన్నా గంటన్నర టైం పట్టేస్తుంది. కానీ ఎలా అయినా సరే ఈరోజే వెళ్ళి చూసేయాలి. మళ్ళీ అంటే రాలేదు కదా, అందుకోసమని వేగంగా వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇది ఇవాల్టి అమృత్సర్ వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.